2026 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది? దీనికి జవాబు 5 మందికి. అవును, మొత్తం 5గురికి ఇచ్చారన్నమాట. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కళారంగంలో మహారాష్ట్ర నుండి మరణానంతరం పద్మవిభూషణ పొందింది ఎవరు? సమాధానం: ధర్మేంద్ర సింగ్ డ్యోల్. ఆయనకే ఈ గౌరవం మరణానంతరం లభించింది. ఇప్పుడు 3వ ప్రశ్న. ఇది స్పోర్ట్స్ కేటగిరీ నుంచి. క్రీడల విభాగంలో అమెరికా నుండి పద్మభూషణ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆయనే మన టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృతరాజ్. జవాబు ఇదే. సరే, 4వ ప్రశ్న మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ నుండి కళారంగంలో పద్మశ్రీ అవార్డు పొందింది ఎవరు? జవాబు మాగంటి మురళీమోహన్. ఈ పేరు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ నుండి కళారంగంలో పద్మశ్రీ. ఓకే, ఇక చివరి 5వ ప్రశ్న. తెలంగాణకు చెందిన దీపికారెడ్డికి ఏ రంగంలో పద్మశ్రీ లభించింది? సమాధానం చాలా సింపుల్: కళారంగం. అవును, ఆర్ట్స్ కేటగిరీలో ఆమెకు ఈ అవార్డు వచ్చింది. ఇవి ఈరోజు మన 50 ప్రశ్నలు. ఇలాంటి డిఎస్సి గెస్సింగ్ క్వశ్చన్ షార్ట్స్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.